పెట్టాల్సిందే. ఏ శుభకార్యం జరిగినా ఇంట్లో అతి చిన్న కార్యక్రమం జరిగినా బంగారంతోనే ఈరోజు చూస్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈ ముహూర్తాల్లో ఎట్లా బంగారం పెరుగుతున్న రేట్లు ఏం చెప్తారు మీరు? మేము అంటున్నాం సార్, మాకు బంగారం తగ్గాలి, మేము పేదోళ్ళము. ఎండి బంగారం మొత్తం ఫస్ట్ ఎట్లా ఉన్నదో మాకు అట్లా కావాలి. ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు చేస్తాం, 5 లక్షలు చేస్తాం అంటే ఉన్నోడు తీసుకుంటాడు, లేనోళ్ళు ఎట్లా బతుకుతారు? ఉన్నాడు వాడు బలిచినాడు, ఏడన్నా ఇల్లు కట్టుకొని దొంగతనం చేసుకొని తెచ్చుకుంటాడు వాడు. మేము ఏడుకెళ్ళి తెచ్చుకోవాలి బంగారం? మేము కన్న కష్టం చేసి కన్న చుప్పాలు కడిగి తెచ్చుకోవాలన్నా వాడు? మేము పేదలు, మేము ఎట్లా బతకాలి? మేము బంగారు షాప్ కాడ పోయి చూస్తే భయం అవుతుంది మాకు. మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? మాకు ఇది ఒక్కటి లేకపోతే షాపులు మొత్తం పలగొడతాం, బంద్ చేస్తాం, కూడా స్ట్రైక్ కూడా చేస్తాం మేము. ఆడ ఒక్క బంగారు కొనొద్దు, ముస్లిం అయినా తెలుగు అయినా హిందూ అయినా ఎవరైనా కొనొద్దు. ఉన్న వాళ్ళు కొంటారు కానీ వాళ్ళకు కూడా డిమాండ్ చేయాలి. వాళ్ళకు కూడా బల్చు రూపాయలు వాళ్ళు కూడా బల్చు కొట్టుకొని తీసుకుంటున్నారు వాళ్ళు. మా తోట లేవు డబ్బులు, మేము కన్నా చిప్పాలు కడిగి బతకటోళ్ళము. మాకు డిమాండ్ బంగారం మీద చూపిస్తే స్ట్రైక్ చేయాల్సిందే, బంద్ చేస్తాం కూడా. మేము మార్కెట్ మొత్తం బంద్ చేస్తాం. మేము ఇది మాది. మీరేం చెప్తారు? అంటే ఈ ఇప్పుడు బంగారం పెరుగుతుంది రేట్లు, ఒకవైపు కూడా బంగారం దోచుకుంటున్నారు దొంగలు వచ్చేసి, గల్లీల పోటు వచ్చేసి బంగారం. ఏం చెప్తారు? ఇప్పుడు బంగారం అనుకొని రోడ్డు గోడు వేసుకొని తిరుగుతుంటే అవి వాకింగ్ పోతుంటేనే తెంపుకొని పోతుండ్రు. అది వానికి బంగారం తెలియదు, ఎండి తెలియదు, రోడ్డు గోడు తెలియదు, పానానుగుణంగా పోతుండయి. వానంటే ముసలోళ్ళు ఎంబడి పడితే అవి ముండమోపలు రోడ్డు గోడు పెట్టుకుంటే ఏ బంగారు ఇక్కడదే అని పడుతుండరు. మరి అవి బంగారువే ఇత్తడివే ఆ దొంగకు తెలియదా వేసుకొని తిరిగేది?